బాల తెలుపు సంథింగ్ ఏదో అంటాం కదా, అది ఉంటే కనుక సో ఖచ్చితంగా మనము దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. బట్ మీరు హెయిర్ డై గురించే మాట్లాడితే కనుక హెయిర్ డై వల్ల మీరు అన్నట్టు పీపీడీ అమోనియా ఉన్న హెయిర్ డై వల్ల ఫస్ట్ థింగ్ స్కిన్ ఇచ్చింగ్, విపరీతంగా పుండ్లు వచ్చేస్తాయి, కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుందండి. సెకండ్ థింగ్ మంగు మచ్చలు, చాలా మందికి మీరు అన్నట్టుగా ఎల్పీపీ ఒక్కసారి డై వేసి మొహమంతా బ్యాక్ పిగ్మెంటేషన్ అయిన వాళ్ళు దాదాపు ఒక 500 మంది నా దగ్గరే ఉంటారు పేషెంట్స్. అంటే తగ్గిందా వాళ్ళకి? కానీ తగ్గుతుంది ఆ డై తీసేసాక. సో హెయిర్ డై అదొక రియాక్షన్. దాని తర్వాత హెయిర్ డై కంటిన్యూస్ గా వేసుకోవటం వల్ల బ్లాడర్ క్యాన్సర్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే హెయిర్ డైని వాళ్ళు జుట్టుకే వాడాలి, ఎంత చండాలంగా మొత్తం స్కాల్ప్ అంతా రుద్దేస్తారు. స్కిన్ మీద ఎక్కువసేపు డై ఉండకూడదు, హెయిర్ వరకు ఉంటే ఒక ఎత్తు. అందుకే మంచిగా వేసేవాళ్ళు కింద హెయిర్ వైట్ గా ఉంటుంది, ఈ పైన హెయిర్ డై వేసుకోవాలి. బుర్రకి బటర్ నా జుట్టు పోయింది, పలచబడిపోయింది, ఇక్కడ నల్లగా కనిపించాలని హెయిర్ డైని స్కాల్ప్ మీద కూడా రుద్దేస్తుంటారు. అవును, చూసాను పాపిడిలో అంతా కూడా. అది చాలా డేంజరస్ యాక్ట్. స్కిన్ మీద హెయిర్ డై ఎక్కువ ఉంటే అబ్జార్ప్షన్ అండ్ బ్లడ్ ఎక్కువ అయిపోయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో మరి హెన్నా అండ్ ఇండిగో ఐ డోంట్ సజెస్ట్ అండి. హెన్నా ఇస్ ఏ గుడ్ ఆప్షన్, ఓకే. బట్ వైట్ కలర్ సోబర్ అండి, ఎంత అందమైన లుక్ ఇస్తుంది అంటే, నేను మళ్ళీ చెప్తున్నా 30 40 అయినా యాక్సెప్ట్ యువర్ వైట్ హెయిర్.